రేవంత్ రెడ్డి రుణమాఫీ పైన ఎందుకు నాటకాలు ఆడుతున్నాడు, ఆయన ఎందుకు మాట మారుస్తున్నాడు అనే దానిపైన విషయాన్ని చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా, ఎందుకో ఆ రోజేమైనా నీకు ముహూర్తాలు ఇట్లు ఉన్నాయా ఎందుకు కొంపతీసి? బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? చేయరు ప్రజలు. బీఆర్ఎస్ ని రద్దు చేయాలి. నువ్వు ఆడిన మాట చక్కగా ఉందని రుణమాఫీ వచ్చిరాగానే చేస్తాన ముచ్చటకి ఇప్పటిదాకా 5 నెలలు గడిచినప్పటికీ రేవంత్ రెడ్డి 15 ఆగస్టు చేస్తాడట. జూలై ఏమైంది, జూన్ ఏమైంది, జూలై ఏమైంది? ఆగస్టు 15 రోజునే నీకు ముహూర్తాలు ఉన్నాయని ఎవరైనా పండితులు చెప్పారా? ఇందుకు కొంపదీసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఈ సవాళ్ళు పిల్లలకే సరిపోతాయి. పిల్ల బచ్చాలు ఆడుకుంటారు చూడ, గోలి ఆటలు గా విధంగా. వచ్చే వానాకాలం నుంచి వడ్లకు రూపాయలు 500 బోనస్ కూడా ఇస్తాం. ఈ మాటకు సిగ్గుండా రేవంత్ రెడ్డి? నాకు అసలు ఏంది నువ్వు ముఖ్యమంత్రి వాళ్ళకుంటే ఇట్లాంటి జూటా మాటలు చెప్పే జిత్తుల మరి నక్కవా అని ప్రజలు ఆ విధంగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి ఏంది సంగతి ఏంది అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. 500 బోనస్ ఇస్తా అని ప్రజలు ఉసిగొల్పి యాసంగి పంట ఇప్పుడు 18,18 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి పెట్టినావు, ఎవరికి ఇచ్చినావు, ఎవరి జేబులో పెట్టించినావు దాని గురించి లెక్కలు చెప్తలేవు. కానీ 500 బోనస్లు ఇస్తా అని చెప్పి వాళ్ళని ఆగం చేసి వాళ్ళని ఆశ కల్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని వచ్చే వానకాలం ఇస్తా అంటావా? ఏమో ప్రజలేమైనా నీకు ఏ విధంగా అవపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు? పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ళు పక్కన పెట్టిండ్రు. ఇక మరి 10 ఏళ్ళు పక్కన పెడితే మరి 4 నెలలు మరి ముగ్గు పోయకపోతే ఆడికి పోయి ముగ్గు పోయకపోతే ముగ్గు పోసుడో బొందగా కూడా అదేం చేయకపోతే మీరు 5 నెలల 4 నెలల నీకు శాత కాదు రేవంత్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రిగా మీకు శాతం అవ్వట్లేదు, ప్రజలకు అర్థమవుతా ఉంది. అది పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు రుణం తెచ్చుకుంటాం. కేసీఆర్తో కొట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. కేసీఆర్తో కొట్టడానికి నీకేమైనా నిధులు ఇస్తలేడా? కేసీఆర్తో కొట్టడానికి నీకేమైనా ప్రజలు మళ్ళీ కేసీఆర్ బాంఛని గిరి చేయడానికి నిన్ను అధికారంలోకి ఎక్కించారా రేవంత్ రెడ్డి? కేసీఆర్ గోషిలాగా నీ ఏం చేసుకుంటావు? మొన్న చెడ్డి కావాలంటివి, ఈరోజు ఏ మీటింగ్ కోసం మళ్ళీ కేసీఆర్తో కొట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? దేని గురించి కొట్లాడుతున్నావు? ప్రజల పక్షాన ఉండి కొట్లాడు రేవంత్ రెడ్డి. ప్రజల్ని హింసించడానికి అయితే పూర్తి స్థాయిలో పన్నాగం అనుకుంటున్నావు. ఇంకేం చేయడానికి రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ప్రజలు కేసీఆర్ను బొంద పెడితే ఈయన వెళ్ళి పూల దండలు వేస్తున్నాడు. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ నేదో కానీ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మాత్రం పూర్తి స్థాయిలో బొంద పెట్టడానికి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కంకణం కాదు పెద్ద గడపారలే కట్టుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఇది తెలుసుకో, జాగ్రత్తగా తెలుసుకో. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటించి ఏం చేస్తాడు? కేసీఆర్ తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డికి వచ్చేదేం లేదు, అలా చేసేదేం లేదు. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ముచ్చట మాట్లాడతాం, చూద్దాం. పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడొక్కడే ఉన్నాయి. కుర్చీ వేసుకొని మరి తుమ్మిళ్లను పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని దాన్ని ఆగం పట్టించిండు. 70 ఏళ్ళైనా పాలమూరు కరువు పోలే, వలసలు ఆగలే, బీళ్లు తడవలే. ఉమ్మడి రాష్ట్రంలో కల్వకుర్తి ఎట్లుందో అట్లనే ఉంది. ఆర్డీఎస్ పరిస్థితి అదే. మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నా నిరూపించకపోతేవి, మాటలతో చెప్పి మభ పెడుతున్నావు రేవంత్ రెడ్డి, కానీ నిరూపించకపోతేవి. పాలమూరులో ఏ బీడు భూములు ఉన్నాయో వాటిని చూపెట్టకపోతేవి రేవంత్ రెడ్డి, చూపెట్టకపోతేవి. మాటలతోటే ప్రజల్ని ముంచుతున్నావుగా రేవంత్ రెడ్డి. ఈడే ఫామ్ హౌస్లో పడుకున్నాడా? మరి నువ్వేం చేస్తున్నావు? మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 నెలలే కదా. ప్రజలు చనిపోతా ఉంటే ఆ పరామర్శించిన ముఖం నీది రేవంత్ రెడ్డి. మరి దాని గురించి పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ కేసీఆర్ మీద పంతొత్తు పడడానికి నీకు అధికారం, ప్రజలు కేసీఆర్ గోచిని పట్టుకోవడానికి నీకు అధికారం ఇవ్వలేదు. ప్రజలు ప్రజల కష్టాలను తీర్చడానికి అయితే అధికారం ఇచ్చారు. కేసీఆర్ కన్నా బాగా పరిపాలన చేస్తామని అధికారం ఇచ్చారు. దాన్ని నిరూపించుకోకుంటే ఇంకా కేసీఆర్ మీద పాట పాడడం నాకు శాతన కాదని దిగిపో అని ప్రజలు రోజు రోజుకి నీ మీద విమర్శలకు వ్యతిరేకతను చూపెడతా ఉన్నారు. నీ మాటలు విని రేవంత్ రెడ్డి నువ్వేం చేయాలి నీకే అర్థం కావాలి.